పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆలయాల కూల్చివేతపై హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. గోదావరి ఖని పట్టణంలోని పోచమ్మ ఆలయం వద్ద పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి అమ్మవారికి పూజలు చేశారు. అధికారులు పాలకుల తీరును వ్యతిరేకిస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన నినాదాలు చేశారు. గ్రామ దేవతల గుడులను కూల్చివేసిన కార్పొరేషన్ కమిషనర్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ క్షమాపణలు చెప్పాలని నిరసన నినాదాలు చేశారు. గుడులను కూల్చివేసిన ప్రదేశంలోనే తిరిగి నిర్మించాలని అన్నారు. ప్రమాదాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ప్రమాదాలు జరుగుడు కాదు. ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో అక్కడ మైసవ్వ తల్లి వెలుస్తుంది, అక్కడ అందరినీ కాపాడుతుంది తల్లి. బుద్ధున్నోడి వల్ల మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి. నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ఈ గుళ్ళకి ఎవరైతే కూల్చివేతలకి కారణమైనటువంటి, ఇక్కడ ఎవరైతే కూల్చివేసిండ్రో దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధ్యత, నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకు నోరు లేరు ఇవాళ? ఏదన్నా చిన్న జరుగుతూనే వచ్చాడా రకరకాల ఎక్స్పోజులు ఇచ్చుకుంటారు కదా, మరి అలా 50-60 గుళ్ళు ఇవాళ కూల్చివేస్తే ఎందుకు నోరు మెదపరు? ఇవాళ పోషమ్మ మైసమ్మ అనేది తెలంగాణలో ఒక సాంప్రదాయం, మన కుటుంబంలో ఒక భాగం. బుగ్గా గుడి కాడ మనం చూసుకుంటే ఒక 50 ఏళ్లకెళ్ళి అక్కడ చిన్నగానే ఉన్నది ట్రాక్ పక్కపంటి బ్రిడ్జి. అక్కడ అనేక మంది సంఘటనలు జరిగి ప్రాణాలు కోల్పోతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు పెద్దలు అక్కడ దారి మైసమ్మని పెట్టుకొని పూజించుకొని ఈ ప్రభుత్వం కాపాడతలేదు కానీ మీరైనా కాపాడాలి అని చెప్పి దేవుణ్ణి పెట్టుకొని అక్కడ పూజించుకుంటే అనేక సంఘటనలు తప్పిపోతున్నాయి. దాన్ని అదే విధంగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎక్కడ పోయినా దారి మైసమ్మ గుళ్ళు ఉంటాయి. దారి మైసమ్మ, దాని పేరే దారి మైసమ్మ. కాబట్టి అసంటి గుళ్ళని కూల్చాలని ఏ విధంగా అనిపించింది? అరే ఆ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ తెలివి లేకపోతే కనీసం అధికారులు IAS చదివినరు, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివి